పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే లక్ష్మీప్రియ గారు. నమస్కారం ఉషా గారు. సో మేనిఫెస్టేషన్ గురించి మనం మాట్లాడినప్పుడు మీరు ఒక వైరింగ్ గురించి చెప్పారండి. అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత త్వరగా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అని. కొన్ని పదాలు తెలియకుండానే అన్కాన్షియస్గా మనం వాడుతూ ఉంటుంటాం. అవి ఎప్పుడైతే స్ట్రాంగ్గా మన మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంటాయో కొన్నిసార్లు రివర్స్ జరుగుతూ ఉంటుంటుంది. పవర్ ఆఫ్ వర్డ్స్ అని కూడా మనం మాట్లాడుతూ ఉంటుంటాం. మనం మాట్లాడే పదాలైనా మనం చెప్పే అఫర్మేషన్ అయినా ఏ విధంగా ఉండాలి అంటారు? మనము ప్రతిరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్నో వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ మనకి హ్యాబిట్స్గా ఫామ్ అయిపోయాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వైరింగ్ ఫైరింగ్ అన్నాం. చాలా వైరింగ్ అయిపోయి ఉన్నాయి మనకి చాలా వర్డ్స్. ఈ అన్కాన్షియస్గా మనం వాడే మాటలు మన లైఫ్లో మనని లిమిట్ చేస్తూ ఉంది. మన లైఫ్లో మనకు రావాల్సిన చాలా బ్లెస్సింగ్స్ని ఆపేస్తూ ఉన్నాయి. సో మనం వాడే మాటలు మనతో పాటు మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా ప్రోగ్రామ్ చేస్తూ ఉందండి. సో మనం అనుకోకుండా మన గురించి చాలా చెప్పేస్తాం. ఎవరైనా ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు నాకు రాదు, నాకు తెలీదు అనేస్తాం. నాకు తెలీదు, నాకు రాదు అనే ఈ మాట మనని సబ్కాన్షియస్గా చాలా ప్రోగ్రామ్ చేస్తుంది. నాకు తెలీదు అంటే సంథింగ్ నేను ఇంకా మన గురించి మనం తక్కువగా మాట్లాడుతున్నాం. దాని బదులు నేను చెయ్యను, లేదా నాకు టైం లేదు అనే దానికన్నా నేను ఇది ఇప్పుడు చేయను, నాకు ఈ పని ఉంది అని మనం చెప్పచ్చు క్లియర్గా. కానీ మనం అది తప్పించుకోవడానికి చాలామంది చాలా రీజన్స్ ఇస్తూ ఉంటారు, ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటారు. ఈ ప్రతి ఒక్క మాట మనని ప్రోగ్రామ్ చేస్తుందండి. ప్రతి ఒక్క వర్డ్కి ఒక పవర్ ఉంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. మనము బై డిఫాల్ట్గా నోటికొచ్చిన మాటల్ని యూజ్ చేసేస్తూ ఉంటాం. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామని మనం మాట్లాడే మాటలతోటి. పిల్లలతో అంటుంటాం, నువ్వు ఏది హెల్తీ ఫుడ్ తినవు, ప్రతిసారి ఇట్లానే సతాయిస్తూ ఉంటావని. అది ఏది హెల్తీ ఫుడ్ తినము అనేది వాళ్ళని రిపీటెడ్గా చెప్తూ ఉన్నాము. వాళ్ళకి అన్కాన్షియస్గా వాళ్ళు ప్రోగ్రామ్ అయిపోతున్నారండి. వాళ్ళు జంక్ ఫుడ్కే కావాలి అనేటట్టు. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్తో నేనంటే నీకు ఎప్పుడు ఇష్టం లేదు, నేను ఇష్టం లేదు అని ఎదుటి వ్యక్తికి మనము ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాం. సో మనకి తెలియకుండా మనము చెప్తున్నా ఐ కాంట్ డూ దిస్, చేయలేను, బయటపడలేము, లైఫ్ లాంగ్ అప్పులు కడుతూనే ఉంటాము. ఇది రిపీటెడ్గా ఉంటుందండి. మనకి తెలియకుండా ఇలాంటివి మనం ప్రోగ్రామ్ అయిపోయాము. చిన్నప్పటి నుంచి ఎన్నో బిలీఫ్ సిస్టమ్స్ కూడా ఫామ్ అయిపోయి ఉన్నాయి. ఒక బిలీఫ్ సిస్టమ్ అండి, మనం ఇలా మాట్లాడే మాటలు మనని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, ఒక రియల్ కేస్ ఇది. క్లయింట్స్తో ఉన్నప్పుడు ఒక అతను షేర్ చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ చాలా రిచ్, బాగా ఎర్న్ చేశారు, చాలా కూడబెట్టారు. వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో అందరు చుట్టాలు వచ్చేవాళ్ళు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అప్పు తీసుకోవడము, ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళ పేరెంట్స్ మధ్యలో గొడవలు వచ్చేటువంటి ఫ్రీక్వెంట్గా. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి చూసి తను పెద్దవాడయ్యాడు, మంచి జాబ్ వచ్చింది, బాగా ఎర్న్ చేస్తున్నాడు. ఒక 5-6 ఇయర్స్ అతో గెట్ టుగెదర్ అయినప్పుడు ఫ్రెండ్స్ అందరు మాట్లాడుకున్న కాన్వర్జేషన్లో ఫ్రెండ్ అడిగానండి, ఏమేమి సేవ్ చేసావు, ఎంత ఇన్వెస్ట్ చేస్తావు అని. ఇది చాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ కలిసినప్పుడు మాట్లాడేది. సో అతను ఏం షేర్ చేశాడంటే, లేదురా నేను ఏమి ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకు అన్నప్పుడు మాట్లాడినప్పుడు, ఎందుకు మనీ సేవ్ చేయడం వల్లనే అందరు వస్తారు, మనల్ని మోసం చేస్తారు అనే మాట తను మాట్లాడేశారు. అప్పుడు తను రియలైజ్ అయ్యాడంట, ఎందుకు నేను ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను అనేది. చిన్నప్పటి నుంచి ఫాదర్ని చూశాడు. ఫాదర్ ఎక్కువ మనీ సంపాదించడం వల్ల ఫ్రెండ్స్ అందరు తనని మిస్యూజ్ చేస్తున్నారు, అమ్మా నాన్న మధ్యలో గొడవలు అవుతున్నాయి. సో ఈ గొడవల వల్ల తన సబ్కాన్షియస్లో ప్రోగ్రామ్ అయ్యింది ఏంటి అని అంటే, మనీ ఎక్కువ సంపాదించి ఇన్వెస్ట్ చేసినప్పుడు మన దగ్గర ఎక్కువ మనీ ఉంటే మనకి గొడవలు వస్తాయి, రిలేషన్షిప్ దెబ్బతింటుంది అనేది ఒకటి ఉంది. ఇలాంటి బిలీఫ్ సిస్టమ్స్ మనకి కొన్ని వందలలో ఉంటాయండి, విచ్ ఈజ్ లిమిటింగ్ అస్. నిజంగా మీరు ఫైనాన్షియల్గా లైఫ్లో గ్రో అవ్వాలి అని అనుకుంటే మీకు ఎలాంటి బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి? సో మనము దీని గురించి ఒక 5 days ప్రోగ్రామ్ చేస్తున్నాము. మనకున్న నెగిటివ్ బిలీఫ్స్ ఏంటి అనేది మనం రియలైజ్ అయినప్పుడు 100% మనం ఆ నెగిటివ్ బిలీఫ్స్ని రూట్స్ నుంచి తీసేసి మన లైఫ్లో ముందుకెళ్ళచ్చు. సో ప్రతి ఒక్కరికి ఈ బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయండి మనకి. సో మనం రియలైజ్ అవ్వాలి. ఇలా మనం మాట్లాడే మాటలు, మన పనుల ద్వారా మనని మనం ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. మన సబ్కాన్షియస్లో ఎన్నో బిలీఫ్స్ అనేది ఏర్పడిపోతూ ఉంటాయి. సో మనము ఇప్పటి నుంచి కాన్షియస్గా మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు నేను చెయ్యలేను, పిల్లల దగ్గర చాలామంది పేరెంట్స్ ఉంటారు, నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు ఈ అలవాటు అవ్వట్లేదు, నీకు రాదు, ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు రాదు అనే ప్రోగ్రామ్ పిల్లల్ని నేను ఎంత రిపీటెడ్ చేసినా కూడా నాకు ఏది రాదు అనేది ఒకటి మైండ్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. వాళ్ళు లైఫ్లో నిజంగా వాళ్ళకి ఎప్పుడైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు ఎన్ని టైమ్స్ రాసినా కూడా నేను ఇట్నే అన్లక్కీ, లేదా నాకు అంత స్కిల్ లేదు, వాళ్ళు ఒక ట్యాగ్ చేసేసుకుంటారు, లేబుల్ చేసేసుకుంటారు. సో మనం వాడే మాటల్ని చాలా కాన్షియస్గా మాట్లాడడం చాలా చాలా ఇంపార్టెంట్. మన వర్డ్స్కి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేశారండి.
డాక్టర్ మసారో ఎమోటో అని సైంటిస్ట్, జపనీస్ సైంటిస్ట్, ఏం చేశారు అని అంటే ఒక మురికి కాలువలో నుంచి వాటర్ తీసుకొచ్చి వాటిని టెస్ట్ చేశారు. వాటర్ ఎలా ఉంది అంటే మైక్రోస్కోప్లో చూస్తే చాలా వియర్డ్ ఫేసెస్, చాలా భయంకరంగా ఉంది అనమాట అవి చూస్తే కూడా. అలాంటి వాటర్ని ఆయన ఏం చేశారు అంటే 3 బీకర్స్లో స్టోర్ చేసి 3 డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టి ఫస్ట్ వాటర్కి వెళ్ళి డైలీ ఐ లవ్ యూ అని, నువ్వు చాలా బ్లెస్సింగ్, అందరికీ లైఫ్లో ఎంత వాల్యూ యాడ్ చేస్తావు అని దాన్ని వెళ్ళి ప్రేస్ చేయడం, అంటే మెచ్చుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. అండ్ సెకండ్ గ్లాస్లో ఉన్న బీకర్లో ఉన్న వాటర్కి వెళ్ళి దాన్ని నువ్వు ఎంత డర్టీగా ఉన్నావు, నువ్వు ఎంత హార్మ్ఫుల్, నీళ్ళు ఎంత బ్యాక్టీరియా ఉందని తిట్టడము, విసుక్కోవడము, ఇరిటేట్ చేయడం. అండ్ థర్డ్ గ్లాస్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే దానికి నా పాజిటివ్ చెప్పలేదు, నెగిటివ్ చెప్పలేదు. సో ఈ 3 వాటర్ని 14 డేస్ తర్వాత ఆయన ఎప్పుడైతే టెస్ట్ చేశారో ఫస్ట్ గ్లాస్లో ఉన్న బీకర్లో ఉన్న వాటర్ క్రిస్టల్స్ లాగా మారాయండి. ఒక డైమండ్ లాగా ఒక్కొక్క మాలిక్యూల్ అనేది షైన్ అవుతుంది. అండ్ సెకండ్ దాంట్లో ఇంకా వియర్డ్గా అయింది, నెగిటివ్గా మాట్లాడి అదంతా వియర్డ్గా ఒక డెవిల్ ఫేసెస్ లాగా అయ్యాయి, గోస్ట్ లాగా అయింది అనమాట. అండ్ ఏదైతే ఇగ్నోర్ చేశారో ఇగ్నోర్ చేసిన వాటర్ కూడా ఇంకా వర్స్ట్గా అయిందనమాట. మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, మన ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా చెప్తుంటే చూసి ఉన్నట్టు ఇగ్నోరెన్స్ చాలా డేంజర్ థింగ్ అండి. అక్కడ చాలా నెగిటివ్ ఎమోషన్స్ని క్యారీ చేస్తున్నాం ఇగ్నోరెన్స్ తోటి. సో ఇక్కడ మనం ఏంటి అని అంటే బేసిక్గా మన వర్డ్స్ తోటి ఎంత చేంజ్ తీసుకురాగలుగుతున్నాం. మన బాడీలో 70% వాటర్ ఉందండి. సో ప్రతి ఒక్క వాటర్ మాలిక్యూల్ మనం మాట్లాడే మాటలతోని ప్రోగ్రామ్ అవుతుంది. సో అన్కాన్షియస్గా మనం ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. మనకి ఎంతో ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా మనం పాజిటివ్గా మాట్లాడడానికి రెడీగా ఉండం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ ఇయర్, అందరూ మనని విష్ చేస్తారు, హ్యాపీ న్యూ ఇయర్ అనగానే చాలా మంది ఏం చేస్తారు, సేమ్ టు యూ. ఇక్కడ మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది వేరే వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ చేయడానికి. మనం ఎప్పుడైతే మన యూనివర్స్లో మన స్పిరిచువాలిటీ కూడా చెప్పేది ఏంటంటే వాట్ ఎవర్ యూ గివ్, మనకు అది ఒక 10,000 టైమ్స్ రిటర్న్ అయ్యి వస్తుంది. సో ఒకరు నేను హ్యాపీగా విష్ చేసినప్పుడు వాళ్ళని మనస్ఫూర్తిగా విష్ చేయొచ్చు, హ్యాపీ న్యూ ఇయర్ అని, మే దిస్ ఇయర్ బీ ఫుల్ఫిల్డ్ ఇయర్ అని మనం విష్ చేయొచ్చు. కానీ ఏం చేస్తారు, సేమ్ టు యూ అంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ గివింగ్. ఒక పాజిటివ్నెస్ని ఒకరికి షేర్ చేస్తలేవు, దెన్ యూ వోంట్ బి డిజర్వింగ్. అంత పాజిటివ్ రిటర్న్ రావడానికి మనం డిజర్వింగే కాకుండా ఉంటున్నాం. సో వాట్ ఐ మీన్ ఈస్ యూటిలైజ్ ఎవ్రీ వర్డ్. మీరు మాట్లాడే మాటల్ని కాన్షియస్గా చెక్ చేయండి. క్లయింట్స్ చాలా మంది అఫర్మేషన్స్ రాయమన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఐ వాంట్ టు ఫ్రీ ఫ్రమ్ డెత్స్, అప్పులు తీరిపోవాలి, నేను ఏం టాబ్లెట్స్ తీసుకోకుండా హెల్తీగా ఉన్నాను. అప్పులు అనేది మళ్ళీ అగైన్ ఇట్స్ ఎ నెగిటివ్ వర్డ్. మళ్ళీ నేను టాబ్లెట్స్ తీసుకోవద్దు అంటే నువ్వు సమ్వేర్ యూఆర్ అన్కాన్షియస్లీ ప్రోగ్రామింగ్ యువర్ సెల్ఫ్, నాకు ఏదో డిసీజ్ రావాలి, నేను టాబ్లెట్స్ తీసుకోవాలి అని. సో మనం మాట్లాడే వర్డ్స్ మనని ఎంతో ప్రోగ్రామ్ చేస్తుందండి. సో బీ కాన్షియస్ అబౌట్ ద వర్డ్స్ వీఆర్ యూజింగ్. ఓకే, సో ప్రతి పదానికి ఎనర్జీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 100%. ఓకే, సో లక్ష్మీప్రియ గారు చెప్పినట్టుగానే కొన్ని సంవత్సరాల నుంచి ఒక మాట లేదంటే కొన్ని పదాలు మనకు అలవాటుగా మారిపోతుంటుంటాయి. అవి చూపించే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటాయంటే కొన్ని ఇయర్స్కి సంబంధించి వాటి యొక్క ఇంపాక్ట్ మనపైన ఉంటూనే ఉంటుంది. అది పిల్లలపైనైనా, బిజినెస్ పైన అయినా సరే, రిలేషన్షిప్ పైన అయినా సరే. ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ కనుక చూస్తూ ఉంటుంటే జనవరి 5వ తారీఖు నుంచి మేనిఫెస్టేషన్ క్లాసెస్ లక్ష్మీప్రియ గారు తీసుకోబోతూ ఉన్నారు. సో డబ్బుని సంపాదించాలి అనుకున్న, డబ్బుని ఆకర్షించాలనుకున్న, బిజినెస్ని డబుల్ ట్రిపుల్ మీరు రిటర్న్స్ చూడాలి అనుకున్న, రిలేషన్షిప్లో కొత్త చేంజ్ని మీరు అట్రాక్ట్ చేయాలి అనుకున్నా, లేదు అంటే ఒక నెగిటివ్ నుంచి ఒక పాజిటివ్లోకి మీరు వెళ్ళాలి అనుకున్నా, చాలా పెద్ద ఇంపాక్ట్ అయ్యే విషయాలు ఇందులో మీరు నేర్చుకుంటూ ఉంటారు. 1% చేంజ్ అనేది మీ లైఫ్లో డెఫినెట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తూ ఉంటే ఒకసారి మీ టైంని ఇన్వెస్ట్ చేసి ఈ చేంజ్ని ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. అద్భుతాలని, మిరాకిల్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంటారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.